వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. ఐటీ ఉద్యోగులకు ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయా? ఏఐకి దీటుగా ఆంథ్రోపిక్ రాకతో పరిస్థితి మొత్తం మారబోతుందా? క్లాడ్ కోవర్క్తో డేంజర్ బెల్స్ తప్పదా? పూర్తి స్థాయి డిజిటల్ ఉద్యోగిగా పనిచేయనున్న క్లాడ్ కోవర్క్ ఐటీ ప్రపంచంలో గేమ్ చేంజర్గా భావించొచ్చా? క్లాడ్ కోవర్క్ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది, నేరుగా రంగంలోకి దిగి పనులు పూర్తి చేస్తుంది అని ప్రచారం. ఒక అనుభవజ్ఞుడైన ఆఫీస్ ఉద్యోగిగా క్లాడ్ కోవర్క్ ఉంటుందని నిపుణుల విశ్లేషణ. దీంతో ఇక మానవ వనరుల అవసరం ఉండదనే చర్చ మొదలైంది. అదే జరిగితే భవిష్యత్తులో కంపెనీలకు జనాల అవసరం ఉండకపోవచ్చు. అప్పుడు ఐటీ ఉద్యోగాలు కలే అని ఉద్యోగులకు ఊస్టింగేనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐతో ఇప్పటికే ప్రమాద గంటికలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆంథ్రోపిక్ తో మరింత డేంజర్ తప్పదని టెన్షన్లోకి వెళ్తున్నారు ఐటీ ఉద్యోగులు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్ ను ఉద్యోగులకు సహాయం చేసే సాఫ్ట్వేర్ గా పరిగణిస్తూ వస్తున్నాం. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ చేసిన ప్రకటన ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రకటన ఇలా వచ్చిందో లేదో అంతర్జాతీయంగానూ భారత్లోనూ ఐటీ కంపెనీల షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి. కోవిడ్ పరిణామాల తర్వాత ఐటీ కంపెనీల షేర్లు ఈ స్థాయిలో నష్టాలు చూడడం ఇదే. అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ కంపెనీ ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ ను జనవరిలో ఆవిష్కరించింది. 11 కొత్త ప్లగిన్లను విడుదల చేసింది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని పనులు నిర్వహిస్తాయన్నది కంపెనీ మాట. అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్ చాట్ జీపీటీ, జెమినై, గ్రోకులు తెలివైన విద్యార్థులు చూడొచ్చు. వాటిని ఏం అడిగితే వాటికి సమాధానం ఇస్తాయి. కంటెంట్ రాయాలంటే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాస్తాయి. వాటికి మనమే మార్గనిర్దేశం చేయాలి. క్లాడ్ కోవర్క్లో ఇది పనులు ఎలా పూర్తి చేయాలో తెలిసిన ఒక ఎక్స్పీరియన్స్డ్ ఉద్యోగిలా పనిచేస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు నేరుగా పనులను పూర్తి చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే క్లాడ్ కోవర్క్ ఒక డిజిటల్ ఉద్యోగి. ఇక ఆంథ్రోపిక్ చెప్పిన దాని ప్రకారం క్లాడ్ కోవర్క్ స్వయంగా కంప్యూటర్ ఫోల్డర్లను తెరుస్తుంది. అందులోని పత్రాలను చదివి కావాల్సిన సరైన ఫైల్ని వెతికి పట్టుకుంటుంది. కావాల్సిన మార్పులు చేసి అన్నింటినీ క్రమ పద్ధతిలో ఆర్గనైజ్ చేస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే 11 ప్లగిన్ల సపోర్ట్తో ఒక లాయర్గా, మార్కెటింగ్, ఆర్థిక నిపుణుడిగా, డేటా అనలిస్ట్గా, అధ్యయన కారరడగా మారిపోతుంది. పైగా ప్రతి చిన్న అంశాన్ని వివరించాల్సిన అవసరం లేదన్నది ఆంథ్రోపిక్ సంస్థ చెప్పే మాట. ఫర్ ఎగ్జాంపుల్ 50 కాంట్రాక్టులను పరిశీలించి వచ్చే నెలలో ఎక్స్పైరీ అయ్యేవి చెప్పమంటే స్వయంగా పూర్తి చేస్తుందన్నది మరో అంశం. ఇక మన ఐటీ కంపెనీల ఆదాయం ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాల సంస్థల నుంచి వస్తుంది. ఆయా దేశాల్లో ఉన్న వాణిజ్య సంస్థల కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, నిర్వహణ సేవలను మన ఐటీ కంపెనీలు అందిస్తాయి. ఫలితంగా భారీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఆంథ్రోపిక్ టూల్స్ వల్ల అవుట్ సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గిపోవచ్చు. భారత్లో ఐటీ కంపెనీల బిల్లింగ్ లేబర్ బేస్డ్ మోడల్. ప్రాజెక్టు కోసం ఎంతమంది ఇంజనీర్లు ఎన్ని గంటలు పనిచేశారనే లెక్కగట్టి క్లయింట్లు చెల్లిస్తారు. క్లాడ్ వంటి ఏఐ టూల్స్ కోడింగ్, టెస్టింగ్ లాంటి పనులను చాలా స్పీడ్గా చేసేస్తున్నాయి. 10 మంది చేసే పనిని ఏఐ సాయంతో ఒకే ఇంజనీర్ చేయగలిగితే క్లయింట్లు ఇచ్చే ఫీజు తగ్గిపోతుంది. దీంతో భారత్లోని ఐటీ కంపెనీల వ్యాపార లావాదేవీల పరిమాణంతో పాటు మార్జిన్లు దెబ్బతింటాయి. సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ చేసే వారి కంటే భవిష్యత్తులో కన్సల్టింగ్, ప్లాట్ఫామ్ ఆధారిత పరిష్కారాలు, అధిక విలువ కలిగిన పనులు చేసే ఉద్యోగులకు గిరాకీ ఉండే అవకాశం లేకపోలేదు.
ఎస్ఐటి ఉద్యోగులకు ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయా? ఏఐకి దీటుకు ఆంథ్రోపిక్ రాకతో పరిస్థితి మొత్తం మారబోతుందా? క్లాడ్ కోవర్క్ తో డేంజర్ బెల్స్ తప్పదా? పూర్తిస్థాయి డిజిటల్ ఉద్యోగిగా పనిచేయనున్న క్లాడ్ కోవర్క్ ఐటీ ప్రపంచంలో గేమ్ చేంజర్ గా భావించొచ్చా? క్లాడ్ కోవర్క్ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. నేరుగా రంగంలోకి దిగి పనులు పూర్తి చేస్తుందని ప్రచారం. ఒక అనుభవజ్ఞుడైన ఆఫీసు ఉద్యోగిగా క్లాడ్ కోవర్క్ ఉంటుందని నిపుణుల విశ్లేషణ. దీంతో ఇక మానవ వనరుల అవసరం ఉండదనే చర్చ మొదలైంది. అదే జరిగితే భవిష్యత్తులో కంపెనీలకు జనాల అవసరం ఉండకపోవచ్చు. అప్పుడు ఐటీ ఉద్యోగాలు కలే అని ఉద్యోగులకు ఊస్టింగేనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రమాద గంటికలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆంథ్రోపిక్ తో మరింత డేంజర్ తప్పదని టెన్షన్ లోకి వెళ్తున్నారు ఐటీ ఉద్యోగులు. ఐటీ ఉద్యోగులకు ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏఐకి ధీటుగా ఆంథ్రోపిక్ రావడంతో పరిస్థితి మొత్తం మారబోతుందా? క్లాడ్ కోవర్క్ తో డేంజరబుల్స్ తప్పవా అంటూ కూడా చాలా వరకు కూడా పూర్తి స్థాయి డిజిటల్ ఉద్యోగిగా చేయనున్నట్టుగా కూడా క్లాడ్ కోవర్క్స్ ఐటీ ప్రపంచంలో అంటే గేమ్ చేంజర్ గా కూడా భావించంటూ కూడా ఈ మధ్య వస్తున్న కథనాలు బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, మాట్లాడదాం. ప్రభాకర్ గారు డేటా ఇంజనీర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి ప్రభాకర్ గారు. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. ఎట్లా చూడొచ్చు ఇప్పటికే క్లాడ్ కోవర్క్ అంటే కూడా చాలా వరకు కూడా భయపడిపోతున్న పరిస్థితి. ఎందుకంటే కొత్తగా వచ్చే ఎవరైతే ఉంటారో కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా దీని వల్ల కూడా చాలా వరకు లే ఆఫ్ జరుగుతాయి. వాళ్ళందరికీ కూడా అంటే ఎటువంటి వర్క్స్ ఉండవు అంటూ కూడా ఒక కథనాలు అయితే వస్తున్నాయి. ఎస్ మేడం, యాక్చువల్ గా ఇది మన ఆంథ్రోపిక్ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ మేడం. ఏఏ ఏజెంట్స్ అంటారు మేడం. ఇది క్లాడ్ కోవర్క్. ఓకే, సో ఈ ఏఏ ఏజెంట్స్ ఏంటంటే మన పనిని చాలా ఫాస్ట్ వేగవంతం చేస్తుంటాయి మేడం. రిపిటేటివ్ వర్క్స్ ని చాలా వేగవంతం చేస్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భవిష్యత్తులోని ఈ ఏఏ ఏజెంట్స్ ఉపయోగించుకొని పనిని చాలా సులభతరం చేసుకుంటున్నాయి కంపెనీస్. సో మనకి ఐటీ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి అంటే రైట్ నౌ నో అండి. బేసికల్ డేటా లెవెల్ ఎంట్రీస్ ఉంటాయి కదా మేడం. డేటా లెవెల్ ఎంట్రీస్ కానీ లైక్ బేసిక్ టెస్టింగ్ జాబ్స్ కానీ టెస్టర్స్ అంటారు కదా మేడం. నెక్స్ట్ సింపుల్ కోడింగ్ అది కానీ మనం రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాం కదా మేడం. ఎవ్రీడే రిపోర్ట్స్, వీక్లీ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్ ఇవన్నీ కొద్దిగా ఫాస్ట్ గా అవుతాయి మేడం ఈ ఏఏ ఏజెంట్స్ వల్ల. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సపోర్ట్ ఉంది, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయి. సో ఈ ఏ ఏజెంట్స్ రావడం వల్ల వాటికి అవే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మనకి పైన చెప్పిన వర్క్స్ అనేవి చాలా ఈజీగా చేస్తాయి మేడం. సో దట్ ఏంటంటే ఇదివరకు మనకి డేటా ఎంట్రీ జాబ్స్ అవి మనకి ఉండవు మేడం ఈ ఏ ఏజెంట్స్ వల్ల, క్లాడ్ కోవర్కర్స్ వల్ల. బట్ బేసికల్ గా ఏంటంటే మనకి కంపెనీకి సెక్యూరిటీ అని కానీ, సిస్టమ్ డిజైన్ అని కానీ, ఆర్కిటెక్చర్ అని కానీ, లైక్ డెసిషన్ హ్యాండ్లింగ్ కానీ, క్లయింట్ మేనేజ్మెంట్ కానీ అన్ని మ్యాన్ పవర్ ఉపయోగించే చేస్తాం మనం. సాఫ్ట్వేర్ మనం లైక్ మేనేజర్స్, టీమ్ లీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళే చేస్తారు మేడం. సో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి మేడం. మార్కెట్ లో ఏంటంటే టూల్ వచ్చింది, సో ఆ టూల్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని మనం నేర్చుకుని మన స్కిల్ అప్డేట్ చేసుకుంటే మనకి జాబ్ వర్క్ సేఫ్ మేడం. అంటే ఇండియా లాంటి అంటే ఐటీ జాబ్స్ పై కూడా ఆధారపడే లాంటి ఇండియా లాంటి కంపెనీస్ ఇప్పుడు కొత్తగా కూడా ప్రతి ఒక్కటి వస్తున్నప్పుడు కూడా నేర్చుకోవాలి, మనం కూడా ప్రోగ్రెసివ్ గా కూడా ఉండాలి. కానీ దీని ఎఫెక్ట్ ఏమైనా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందా? ఉంటుంది మేడం, ఉంటుంది. కానీ గ్రాడ్యువల్ గా ఉంటుంది మేడం, లేయర్ బై లేయర్ ఉంటుంది. అంటే ఇప్పుడే ఉంటుందని చెప్పను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెర్ప్లెక్స్ ఒకటి వచ్చింది మేడం, గూగుల్ ఏఐ వచ్చింది, జెమినై వచ్చింది. సో ఇది వరకు మనం ఫోటోస్ అవి మనం 4K లేకుంటే గూగుల్ పెట్టి ఏ సాఫ్ట్వేర్ పెట్టివ్వాలి మేడం. ఇప్పుడు ఇదే గూగుల్ బనానా, జెమినీ బనానాలోని ఒక మన పిక్ ని అప్లోడ్ చేసి దాన్ని ఏం కావాలంటే డిజైన్ ఆటలు కలిగి మనకి 1 minute విత్ ఇన్ సెకండ్స్ లోని మనకి అప్డేట్ చేసుకోవచ్చు మేడం. సో ఏఏ ఏజెంట్స్ మన పని ఇంకా ఫాస్ట్ గా చేస్తున్నాయి. ఇది వరకు ఫోటో స్టూడియోస్ లో ఉండే సాఫ్ట్వేర్ ని మనకి గ్రాడ్యువల్ గా కమ్యూనిటీ బేస్డ్ వచ్చింది మేడం. మనకు నా ఫోటో నేను సినిమా లెవెల్ వాల్ పోస్టర్స్ వరకు డిజైన్ చేసుకోగలను. ఓకే, సో ఈ ఏఏ ఏజెంట్స్ ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఫీడ్బ్యాక్ తీసుకొని దే కెన్ సెండ్ ఈమెయిల్స్, అంటే బల్క్ ఈమెయిల్స్ ఒక 50 మందికి రోజు ఒక 5 minutes లో పంపించాలంటే మాన్యువల్ వర్క్ లేకుండా దే కెన్ డూ ద వర్క్ మ్యాన్. రిపోర్ట్స్ ని తయారు చేయగలరు. ఓకే, దే కెన్ ఎక్సెల్ ఫైల్ లోనే అప్డేట్ చేయగలరు ఫార్ములాస్ బట్టి. సో మనం ఎన్ని ఒక డిజిటల్ ఎంప్లాయీ లో వర్క్ చేస్తుంది మేడం. అండ్ అగైన్
ఎక్స్పీరియన్స్ పర్సన్ ఈస్ అగైన్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఏఐ ఏజెంట్స్. అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కి అయితే మనకు వాల్యూస్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి మనం బిహేవ్ చేస్తాం. బట్ దీస్ ఏఐ ఏజెంట్స్ వర్క్ ఆన్ లైక్ మెషిన్స్ అన్నమాట. సో దే డోంట్ నో ద ఎమోషన్స్, దే డూ వాట్ ఎవర్ ద యూజర్ గివ్స్. అంటే మనం ఏదైతే కమాండ్ ఇస్తామో దాన్ని బట్టే వర్క్ చేసుకుంటూ ఉంటాయి. సో వీ డోంట్ గివ్ ఫుల్ ఇండిపెండెన్స్ టు దిస్ టూల్ మ్యాన్. రైట్. నేను ఒక డాక్యుమెంట్ ఇచ్చి అందులో ఎర్రర్స్ ఏమున్నాయంటే ఇట్ కెన్ రికగ్నైజ్, మిస్టేక్స్ రికగ్నైజ్ చేయగలదు, పారాగ్రాఫ్ ఇంకా బ్యూటిఫుల్ గా డిజైన్ డాక్యుమెంట్ చేయగలదు. 50% ఆఫ్ ద వర్క్ అంతా కూడా ఈ ఒక టూల్ తోనే చేసేయొచ్చు. చేయొచ్చు మేడం. బట్ మొత్తం అదే టూల్ చేస్తుందంటే ఇట్ విల్ నాట్ వర్క్ మ్యామ్. సో దానికి ఫుల్ ఫ్రీడమ్ అవ్వం మనం. ఒక 60-70% కంట్రోల్ ఇచ్చి మిగిలింది అంటే ఈ వర్క్ డెసిషన్ మేకింగ్ మనం చేయగలమా, ఇది ఓకేనా లేదా, సెక్యూర్ రిస్క్ ఎక్కడ ఉందో అంతా మనమే డిజైన్ చేసుకుంటాం మేడం. రైట్. వెంకట సుమంత్ గారు సాఫ్ట్వేర్ ఉద్యోగి జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకట సుమంత్ గారు. నమస్తే మేడం. ఇక ఆంథ్రోపిక్ వచ్చిన కొత్తగా క్లౌడ్ కోవర్కర్ వాళ్ళకు చాలా వరకు కూడా ఐటీ జాబ్స్ అన్ని కూడా ఒక డేంజర్ లో పడ్డాయి అంటున్నారు. కొత్తగా ఎవరైతే ఉంటారో జాబ్ లెవెల్ ఎంట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా జాబ్స్ ఉండవు. ఇదే మొత్తం మనిషి చేసే పని అంతా 50% వరకు కూడా చేసేంత సామర్థ్యం ఉంది అంటున్నారు. మనం ఎలా చెప్పాలంటే ఒక కొత్త టూల్ వచ్చింది అంతే, అలా చెప్పుకోవచ్చు. మనం దాన్ని టూల్ గా పిలుస్తున్నాం కానీ ఇట్స్ నాట్ ఎ మిషన్, ఫుల్ సెట్ మిషన్ కాదు, అది టూల్. అది మనం ఏంటంటే దేనికైనా టూల్ అనే దానికి మనం ఒక ఇన్పుట్ ఇస్తే కానీ వర్క్ చేస్తుంది. అండ్ ఆ ఇన్పుట్ కూడా మనం మోస్ట్లీ ఏ టూల్స్ అనేది ఎప్పుడైనా కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆర్ ఈవెన్ అదర్ ఇండస్ట్రీ దానికి 100% ఎలోవెన్స్ ఇచ్చామంటే అది మనల్ని మింగేస్తుంది. ఓకేనా? అది దానికి ఏం చేయాలంటే మనం రీడ్ ఓన్లీ యాక్సెస్ అనే కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. దానివల్ల మళ్ళీ ఫైనల్ గా ఏది అవుట్పుట్ మనం అడిగినా కానీ దాని వ్యాలిడేషన్ హ్యూమనే ఉండాలి. అలాంటి సందర్భాల్లో మనకి జాబ్స్ అనేది రోల్స్ మారుతాయి కానీ ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాల్సి వస్తుంది కానీ దేర్ వోంట్ బి లాస్ ఇన్ ద జాబ్స్ మోస్ట్లీ. మనం చాట్ జీపీటీ వచ్చినప్పుడు సేమ్ అలాగే ఫీల్ అయ్యాం కదండి. చాట్ జీపీటీ వచ్చింది, జాబ్స్ వెళ్ళిపోతాయి అనే కాన్సెప్ట్ వచ్చింది. సేమ్ అలాగే ఒక ఏ టూల్ వచ్చింది. అండ్ అది కొంచెం ఇంపాక్ట్ చూపించింది, బట్ నాట్ మచ్ డేస్. ఒక 5 to 3 days లో మనకి దానికి ప్రత్యామ్నాయం వస్తుంది మళ్ళీ ఏదో ఒకటి. అంటే ఎక్కువగా కూడా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో కూడా బేసిక్ కోడింగ్, ఈ బగ్ ఫిక్సింగ్ ఇలాంటి జాబ్స్ అన్నిటికీ కూడా ఉండవు. ఎవరైతే ఎంట్రీ లెవెల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా అంటే మిలియన్స్ ఆఫ్ మంది దీనికి ఎవ్రీ ఇయర్ కూడా వస్తూ ఉంటుంటారు. సో వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఉండవు అంటున్నారు. లేదండి, ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ మీద మనకి జాబ్స్ అనేది వెళ్తున్నాయి కదా. ఇప్పుడు అలాగే మనం ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒకటి కొత్తగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతకు మించి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రాంప్టింగ్ తెలిసి ఉండాలి వాళ్ళకి, డెవలపర్స్ కి. సో వాళ్ళకి ఏంటంటే కొత్త ఆపర్చునిటీ, ఏ ఏజెంట్స్ వర్క్ చేసే ఆప్షన్స్ వస్తాయి. ఇవన్నీ ఏ ఏజెంట్స్ బేస్ చేసుకుని వస్తాయి టూల్స్ అనేది. ఎటువంటి జాబ్స్ లాస్ అనేది లేదు. ఒక కొత్త టూల్ నేర్చుకునే అవకాశం ఉంది అంతే. కొత్త ప్రాంప్టింగ్ నేర్చుకుంటే ఇలాంటి టూల్స్ ఏది వచ్చినా కానీ డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ ఫ్యూచర్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ కొడతాయి. ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఈజీగా క్రియేట్ చేస్తుంది ఇది ఆంథ్రోపీ అనేది. అండ్ సపోర్ట్ కాల్స్ రెస్పాన్స్ తీసుకోవడం కానీ లైక్ ఇన్కమింగ్ కాల్స్ కి నాది హ్యూమనైజర్ రిప్లై ఇస్తుంది ఇది. సో హ్యూమనైజర్ రిప్లై చేయడం అనేది దానికి కూడా మనం ఇన్పుట్స్ ఇవ్వాలి. ఏదైనా కానీ ఇది ఒక డేటాబేస్ మీద రన్ అవుతుంది. ఇవన్నీ ఒక డేటాబేస్ అనాలిసిస్ మీద వర్క్ అవుతుంది. ఇవన్నీ ఒక ఇన్పుట్ వస్తుంది, ఇన్పుట్ ని దాన్ని అనాలిసిస్ చేసుకుని దానికి తగ్గట్టు ఇస్తుంది. కానీ మనం దానికి లోపల మనం ఒక ప్రాంప్ట్ కనుక కరెక్ట్ గా ఉంటే కనుక వర్క్ చేస్తుంది. లేదంటే దీన్ని కూడా మనం ఇష్యూ వచ్చేలాగే క్రియేట్ చేస్తుంది. అంటే ఒక అనుభవజ్ఞుడ ఆఫీస్ ఉద్యోగికి కూడా ఈ క్లౌడ్ కోవర్క్ గా కూడా పనిచేస్తుందని అంటున్నారు. అంటే ఎప్పుడు చవి చూడని నష్టాలు కూడా కోవిడ్ తర్వాత కూడా ఈ ఐటీ షేర్స్ అన్ని కూడా పడిపోయాయి అంటూ కూడా వార్తలు కథనాలు వస్తున్నాయి. ట్రూ పార్ట్ అది అయితే నిజమే. ఎందుకంటే కోవిడ్ తర్వాత మనకి ఒక వర్క్ అనేది ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేసుకుంది. ఒక పర్సన్ మల్టిపుల్ వర్క్స్ చేయడం కానీ ఇలా ఏదైనా ఒక ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేసుకుంది. అలాగే ఏ ఏజెంట్స్ వచ్చిన తర్వాత అలా వర్క్ లో వచ్చేసి ఇప్పుడు హై స్కిల్డ్ అవసరం లేదు. మీ బేసిక్ స్కిల్స్ కనుక ఉంటే ఇప్పుడు మన కోడింగ్ హెవీగా వచ్చి ఉండవసరం మీరైనా రాయొచ్చు. మీరు కావాలంటే మీరు ఒక 5 days మీరు దాని మీద వర్క్ చేసుకో కొన్ని టెక్నాలజీస్ నేర్చుకున్నా అండి. ఏ టూల్ యూజ్ చేసుకొని మీరు ప్రాంప్టింగ్ నేర్చుకుంటే ఈజీగా మీరు
ఫుల్ వెబ్సైట్ క్రియేట్ చేయడం కానీ దాని మీద మీరు న్యూస్ ఇంకా చెప్పండి మీ లాంటి న్యూస్ రిపోర్టర్స్ కానీ వాళ్ళు కూడా వర్క్ చేయొచ్చు దాని మీద. అంటే కరెక్టే. అంటే సుమంత్ గారు జనరల్ గా ఇప్పుడు ఏ మీద వర్క్ చేసి ఎవరైనా కూడా చేయొచ్చు, బట్ కొన్ని అంటే ఏదైనా తప్పులు చేసి దానికి లీగల్ గా కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అది ఫస్ట్ లో చెప్పాను కదండి, ఏకి ఇప్పుడు 100% ఎలవెన్స్ ఇవ్వకూడదు. మనకి 100% ఎలవెన్స్ కనుక ఏకి ఇస్తే దాని డేటా దానికి ఇష్టం వచ్చినా వాడుకుంటుంది, దాన్ని మనం మ్యానిపులేట్ అయినా చేయొచ్చు. ఒక కంపెనీలో జరిగింది ఇలాగే రీసెంట్ గా, దాని న్యూస్ నేను రీకాల్ చేసుకోలేకపోతున్నాను. వాళ్ళు 100% ఎలవెన్స్ ఇవ్వడం వల్ల ఆ డేటాను మొత్తం క్లియర్ చేసి దానికి ఇష్టం వచ్చిన ఇన్పుట్ ఇచ్చేసింది, దానికి అవుట్పుట్ ఇచ్చింది. దానివల్ల వాళ్ళ బిజినెస్ అంతా లాస్ అయింది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ దానికి రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇవ్వాలా, దాన్ని చదవటం వరకే ఆప్షన్. చదివి నువ్వు నాకు ఇది పలాంది ఇస్తే నేను దానికి నేను ఆథరైజేషన్ ఇస్తే ఆ పని నువ్వు చేయాలి అనే కాన్సెప్ట్ ఉండాలంతే. అలా కాకుండా నేను మొత్తం 100% నేను ఏ తను చేయిస్తా అంటే మాత్రం రేపన్న రోజు వచ్చినప్పుడు అది నేనెత్తినే చేయబెట్టేస్తుంది. సో అంటే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి, బట్ మన నియంత్రణలో ఉండాలంటారు అంతే. అవును, ఇప్పుడు వచ్చిన ఏ టూల్ అయినా ఇది ఇవాళ వచ్చిన అదే నిన్న క్రాష్ అయిన టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ క్రాష్ చేసింది అంటున్నారు కదా, ఓన్లీ రీజన్ ఏంటంటే అది మామూలు మనిషి చేసే పని ఒక 60% పని అదే చేస్తుంది అంతే. నాట్ 100% అది చేస్తుంది. అది దాని చేత చేయించడం కూడా అంతకన్నా మంచి పని అయితే కాదు దాంతో చేయించడం. అలాగంటే కొత్తగా వచ్చే స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్అప్ కంపెనీస్ పెడుతూ ఉంటున్నారు. సో వాళ్ళకి షిఫ్ట్ బేస్లో వర్క్ చేయడానికి కానీ తక్కువ వాటికంటే చాలా మందికి డబ్బులు పే చేసి చేయాల్సి ఉంటుంది. బట్ ఈ టూల్స్ యూజ్ చేయడం వల్ల కంపెనీస్ అన్నిటికీ కూడా లాభపడతాయి కదా? ఖచ్చితంగా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని తగ్గించవచ్చు, వర్క్ ఫోర్స్ ని తగ్గించవచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇప్పుడు 10 మంది డెవలపర్స్ చేసే పని కాస్త అది ఒకటే చేస్తుంది, ఒప్పుకోవచ్చు. అది నెంబర్ ఆఫ్ పర్సన్స్ తగ్గుతారు కానీ డెవలపర్ రోల్ అనేది పోదు. సో ఒక డెవలపర్ అనేది ఈ టూల్ ని యాడ్ చేసుకొని ఒక కొత్తగా ఇన్నోవేషన్స్ చేసుకోవచ్చు, మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. కానీ ఆ డెవలపర్ రోల్ పోదు. ఆ డెవలపర్ రోల్ ఖచ్చితంగా కావాలి, ఒక మనిషి కావాలి అక్కడ. ఆ మనిషికి ఏంటంటే ఈ స్కిల్ యాడ్ చేసుకోవాలి. ఈ 10 మంది అని ఉన్నారు కదా, 10 మందిలో ఇద్దరు ఒకరు మిగులుతారు, మిగతా వాళ్ళు పోతారు. పక్క అప్గ్రేడ్ అవ్వాలి. సాఫ్ట్వేర్ సైడ్ లైక్ ఎవ్రీథింగ్ అప్గ్రేడ్ అవుతా ఉంటే లైఫ్ ఉంటుంది. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు చెప్పండి. అంటే ఏ మనం వినియోగించుకుంటూ కూడా కొత్తగా కూడా స్కిల్ ని మనం పెట్టుకుంటాము, అంటే డెవలప్ చేసుకుంటూ పోవాలి, కరెక్టే. బట్ ఎంతవరకు కూడా మానవ సృజనాత్మకత కూడా ఎంతవరకు కూడా ఉంటుంది, అది మనలో కూడా ఉండాలి కదా జనరల్ గా కూడా. కానీ ఏఐని యూజ్ చేయడం వల్ల అదన్నది కూడా చాలా వరకు తగ్గిపోతుంది అంటారా? మనకి ఇది వరకు 10 మెంబర్స్ ఉన్నారనుకోండి మేడం టీం వల్ల, ఈ ఏఐ టెక్నాలజీ వల్ల మన హెడ్ కౌంట్ తగ్గుతుంది మేడం. ఒక 5 మెంబర్స్ తీసి ఏ టెక్నాలజీ ఏ టూల్ వల్ల ఆ 5 మెంబర్స్ వరకు మనం దానికి అసైన్ చేయొచ్చు మేడం. అండ్ మోర్ ఓవర్ మనకి ఎంప్లాయీస్ కి శాలరీ అడగదు, అది వర్క్ షిఫ్ట్ టైమింగ్స్ అడగదు, అంటే అగైన్ స్ట్రైక్లు అవి చేయదు. ఇట్లా మన టూల్ ఎప్పుడైతే మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తామో ఎనీ టైమ్ ఇట్ విల్ వర్క్ మేడం. అంటే అది ఒకటి మనకి వర్చువల్ ఎంప్లాయీగా చూడాలి కానీ రియల్ టైమ్ ఎంప్లాయీలో ఉంటుంది మేడం. అది ఓకేనా, ఒక డిజిటల్ అసిస్టెంట్ లో ఉంటుంది మనకి. అంటే భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఈ ఏఐ కోవర్కర్ గా చూస్తారా, లేకపోతే ఒక మనుషులను రీప్లేస్మెంట్ చేసే ఒక వ్యవస్థగా ఒక టూల్ గా కూడా ఉండొచ్చు అంటారా? ఎస్ మేడం, మీరు అన్నది కరెక్టే. మనం కోవర్కర్ గా ఏఐ కోవర్కర్ గా చూడొచ్చు మేడం. పూర్తి స్థాయి అంటే టెక్నికల్ గా డిజిటల్ వర్కర్ గా చూడొచ్చు ఎంప్లాయీ గా. బట్ ప్రాక్టికల్ గా ఇట్ విల్ టేక్ సో మచ్ టైం మేడం. హ్యూమన్స్ ఉండాలి మేడం. మనకి ఉన్న మేధస్సుతోటి కృత్రిమంగా మనం పని చేయించుకోగల శక్తి ఉండే తప్పించి పూర్తిగా దానికి అంతటా అదే చేసుకోగల శక్తి ఉండదు మేడం. రైట్. మాధవరెడ్డి గారు సైబర్ టెక్నాలజీ నిపుణులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మాధవరెడ్డి గారు. నమస్కారం అండి. రెడ్డి, క్లాడ్ కోవర్క్ తో డేంజర్ బెల్స్ మోగుతున్నాయంటూ కూడా ఐటీ రంగంలో అంటున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా ఇంకా జాబ్స్ ఉండవు, ఎంట్రీ లెవెల్లో ఉండే వాళ్ళకి ఈ బగ్ ఫిక్సింగ్ చేసే చిన్న ఎంట్రీ లెవెల్స్ ఉన్న వాళ్ళు జాబ్స్ చాలా వరకు కూడా ఉండవు అంటున్నారు. కోవిడ్ తర్వాత చాలా వరకు కూడా చూసిన నష్టాలు ఇప్పుడైతే ఏదైతే ఉందో కూడా ఇప్పుడు అన్ని నష్టాలు కూడా చూస్తున్నాము. యాంథ్రోపిక్స్ ఏదైతే అమెరికన్ కంపెనీ ఏదైతే ప్రకటించిందో చాలా వరకు లే ఆఫ్స్ జరుగుతాయి ఇవన్నీ కూడా అంటున్నారు. ఒక విషయం అని చెప్తా చూడండి, చేంజ్ ఈజ్ కాన్స్టెంట్. ఎవరైతే చేంజ్ కి
అదే మన డార్విన్ సిద్ధాంతం ప్రకారము మార్పుకు అనుగుణంగా మనిషి మారకపోతే అంతమైపోతాడు అన్నట్టు. అది ఉద్యోగం కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా కానీ. సో మనము పోస్ట్ కార్డుల కాలం నుంచి ఇప్పుడు వాట్సాప్ కాలము ఇంకా ఫర్దర్ ప్రయాణం చేస్తున్నాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటికీ పోస్ట్ కార్డులు అమ్ముకుంటానంటే ఎవరు తీసుకోరు అంతే. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం జట్కా కాలం నుంచి రాకెట్లో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందంటే ఆ టెక్నాలజీకి సంబంధించినంత వరకు స్కిల్స్ నేర్చుకొని ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మీరు డిఫరెంట్ కంపెనీస్కి సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక ఎక్స్ కంపెనీ, ఒక ఏబిసి కంపెనీ ఉందనుకోండి, వాళ్ళకి ఇదే ఏదైతే టెక్నాలజీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సపోజ్ మైక్రోసాఫ్ట్ అమెరికాలో డిజైన్ అయింది, బట్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ని ఎలా వాడుకోవాలని కూడా ట్రైనింగ్ ఇచ్చిన సెంటర్లు ఉన్నాయి కదా. అంటే లైక్ ఏదైనా కానీ నేను చెప్పేది. సో ఏదైతే ఈ టెక్నాలజీ వస్తుందో దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇండస్ట్రీకి ఎలా అడాప్ట్ చేసుకోవాలని కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు అన్నట్టు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే చేంజ్ని ఎవరు ఆపలేరు. చేంజ్ గురించి ఆలోచించుకుంటూ బాధపడేదానికంటే చేంజ్ని అబ్జర్వ్ చేసి చేంజ్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి అవకాశాలు ఉంటాయన్నట్టు. సో చేంజ్ని ఎవరు ఆపలేరు. కంప్యూటర్లు వచ్చినప్పుడు ఏ ఉద్యోగాలు పోతాయన్నాడు, మళ్ళీ ఇప్పుడు అందరూ కంప్యూటర్లు వాడుతున్నారు కదా, ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని చెప్పండి. సో జనరల్ గా చేంజ్ ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు ఇలా చెప్తుంటారని నా అభిప్రాయం. రైట్. జనరల్ గా కూడా అంటే కొన్నిసార్లు అంటే అది కూడా మనం మంచిగా వినియోగిస్తే మంచిగా ఉంటుంది. బట్ తీసుకునే నిర్ణయాల వల్ల కూడా ఏవైనా ఒక కంపెనీకి సంబంధించి కానీ ఏవైనా నష్టాలు ఏవైనా జరిగితే వాటికి కంపెనీ భరించాల్సి వస్తుందా, ఎట్లా దానికి లీగల్ గా స్పష్టత కూడా లేదు కదా. అఫ్ కోర్స్ ఏదైనా కానీ ఇనిషియల్ గా ఎక్కడ స్పష్టత ఉండదు, పోను క్లియర్ గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్, రీసెంట్ పాస్ట్ మేము కొన్ని పాటలు కావాలనుకున్నాము, లేకపోతే కొన్ని ఆ పాటలు పాడియాలనుకున్నాము. అదే నేను పోయి సింగర్ తో ఒక లిరిక్స్ తో రాపించి సింగర్ తో పాడిపియాలంటే దానికి నాకు 50,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ ఫ్రీగా అయింది. మరి ఇంకా నేను ఇప్పుడు 50,000 ఖర్చు పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాలన్నా, ఇక్కడ ఫ్రీగా ఉండే టూల్ ను వాడుకోవాలన్నా, మీరే చెప్పండి ఒక యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో విషయం ఏంటంటే ఏదైనా కానీ ఎక్కడైనా కానీ అంటే చేంజ్ జరిగినప్పుడు కంపల్సరీ కొన్ని లాస్ ఉంటాయి, కొన్ని గెయిన్ ఉంటాయి. ఎక్కువ భాగం గెయినే ఉంటాయి అన్నట్టు, లాస్ ఉండవు అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ పోయినప్పుడు ఈ టీవీ లేదు, ఏం లేదు. బట్ ఇప్పుడు టీవీల వలన లేకపోతే కంప్యూటర్ వలన మొబైల్ వలన నష్టమా లాభం అంటే ఏం చెప్తాం చెప్పండి. సో టెక్నాలజీ ఆబ్వియస్లీ కొత్త టెక్నాలజీ లాభమే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అఫ్ కోర్స్ ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోతే వాళ్ళు వెనకాల పడిపోతారు. సో మేబీ మీన్ వైల్ దాన్ని ఏమంటారు, ఈ టెక్నాలజీని అందిపుచ్చుకునే వాళ్ళు ఏదైనా కానీ వేరే వర్క్ చూసుకోవాలి, లేకపోతే ఇంకొక కైండ్ ఆఫ్ వర్క్ చూసుకోవాలి. సో ఆబ్వియస్లీ మనం డిస్కస్ చేస్తున్నట్లు వలన కొంతమందికి ఆల్ కైండ్స్ ఆఫ్ నష్టాలు అయితే ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ బాట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆటోమేటిక్గా ఒక 10 మంది 20 మంది చేసే పనులు అది చేస్తుంది, లేకపోతే ఒక ట్యూటర్ గా పనికి వస్తుంది. స్టూడెంట్ కి ఎలాంటి డౌట్ ఉన్నాయని చెప్తాయి అన్నట్టు. సో ఇవన్నీ అదే స్టూడెంట్ మిడ్ నైట్ లో ఒక టీచర్ని అడగలేడు కదా ఏదైనా డౌట్ వస్తే. సో ఇట్లా చేంజెస్ అనేది కాన్స్టెంట్. చేంజెస్ ను అనుగుణంగా అర్థం చేసుకుని ముందుకు పోతే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ప్రభాకర్ గారు, సో ఫైనల్లీ అనేది ఒక డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఒక డ్రైవర్, బట్ కంట్రోల్ అనేది మన చేతిలో ఉంటుంది, బ్రేక్ అయ్యాలా వద్దా అనేది. అదేనా ఫైనల్ గా అదే? కరెక్ట్ మేడం. మనం పూర్తి ఫ్రీడమ్ టూల్కి ఇవ్వం మేడం. మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ వరకు ఇచ్చుకొని మన పనిని వేగవంతం చేసుకునే వరకు ఏ టూల్ కన్నా మనం ఫ్రీడమ్ ఇస్తాం మేడం. సో మనకి భవిష్యత్తులో జాబ్స్ ఎలా ఉంటాయంటే ప్లస్ మేనేజర్స్ అని టీమ్స్ విత్ టెక్నికల్ డెవలపర్స్ వాళ్ళు ఉంటారు మేడం. నేర్చుకుని ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ గా మనం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభాకర్ గారు. అలాగే చాలా వరకు డ్రైవ్లో పాల్గొన్నందరికీ థ్యాంక్ యూ. సో టెక్నాలజీతో పాటు మనం కూడా డైలీ దానికి అనుగుణంగా కూడా డెవలప్ కావాలి. సో భవిష్యత్తులో కూడా టెక్నాలజీని మనం అందిపుచ్చుకుంటే ఇంకా కొత్తగా కూడా మనలో కూడా సృజనాత్మకత పెరుగుతుంది, డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా ప్రతి ఒక్కటి కూడా ఉంటుందని ఈ డ్రైవ్ చెప్తుంది. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.